ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మనం ఇంతకుముందు భాగంలో రుద్రుడు పరమేశ్వరుని అంశస్వరూపంగా ఎలా ఆవిర్భవించాడు, ఆయన నుండి ఏ ఏ మూర్తులు ఆవిర్భవించాయి, వారు ఎవరెవరిని సృష్టించారు, వారు సృష్టి కార్యాన్ని ఎందుకు ఆపివేశారు అనే విషయాలను కూర్మ పురాణాంతర్గతంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. అవి పగలు రాత్రి ఎలా సృష్టింపబడ్డాయి, దేవతలు అసురులు ఎలా సృష్టింపబడ్డారు, పితృదేవతలు ఎలా సృష్టింపబడ్డారు, సంధ్యాకాలాలు ఎలా ఆవిర్భవించాయి, చివరగా మానవులు ఎలా సృష్టింపబడ్డారు అనే విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు మనం కొన్ని ఆసక్తిని కలిగించే విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా బ్రహ్మదేవుడు సృష్టిలోని జీవులు మనుగడ సాగించడానికి అవసరమైన వనరులను సృష్టించాడు. పరమేశ్వరుని అష్టమూర్తి స్వరూపాలు సృష్టించిన మూలమైన పదార్థాల నుండి జలము, అగ్ని, ఆకాశం, భూమి, నదులు, సముద్రాలు, పర్వతాలు వంటి అన్ని రకాల వసతులను సృష్టించాడు. ఆ తర్వాత అనుష్ఠాన బలం కలిగిన తాపసులు మరియు లౌకిక విషయాలపై ఆసక్తిని కలిగి గృహస్థ ధర్మాన్ని స్వీకరించగల వారిని సృష్టించారు. అంటే వైష్ణవ సృష్టి చేసినప్పుడు పూర్తి సత్వగుణం కలిగిన బ్రహ్మజ్ఞానులను కాకుండా లౌకిక విషయాలపై ఆసక్తి కలిగిన జ్ఞానులను ఇప్పుడు సృష్టించాడు. వీరు తమ సంతానం ద్వారా సృష్టిని వృద్ధి చేశారు. ఇందులో మొదటగా బ్రహ్మదేవుడు తన ప్రాణం నుండి అంటే వాయువు నుండి దక్ష ప్రజాపతిని, నేత్రాల నుండి మరీచిని, శిరస్సు నుండి అంగీరసుని, హృదయం నుండి ధర్ముడిని, అలాగే అపానం నుండి వశిష్ఠుడిని సృష్టించారు. వీరంతా బ్రహ్మపుత్రులైన మానవ రూపంలో ధర్మాన్ని ఆచరించి సృష్టిని వృద్ధి చేశారు. ఆ తర్వాత అసురులను, దేవతలను ఎలా సృష్టించారో, అందులో ముందుగా ఎవరిని ఎలా సృష్టించారో తెలుసుకుందాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది కదా. దేవతలు రాక్షసులతో ముందుగా బ్రహ్మదేవుడు దేవతలను సృష్టించాడని అనుకుంటాం. కానీ ఆశ్చర్యంగా దేవతల కంటే ముందు అసురులు జన్మించారు. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పబోయే విషయాలలో బ్రహ్మదేవుడు అనేక శరీరాలను ధరిస్తాడు. మనం ఒక శరీరాన్ని విడిచిపెడితే మరణించాడు అని, అవతార సమాప్తి అయిందని అనుకుంటాం. అలా కాదు. బ్రహ్మదేవుడు పరమాత్మ స్వరూపుడు. ఈ సృష్టిని ఉద్ధరించడానికి విష్ణుమూర్తిలానే ఆయన కూడా అనేక స్వరూపాలు తీసుకున్నాడు. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు తన మానస పుత్రులను సృష్టించిన తర్వాత ఆయన దివ్య శరీరానికి తమోగుణం ఆవరించింది. దానితో బ్రహ్మదేవుని దివ్య శరీరం నుండి మొదటగా అసురులు జన్మించారు. దానితో బ్రహ్మదేవుడు వెంటనే ఆ శరీరాన్ని విడిచిపెట్టాడు. బ్రహ్మదేవుడు విడిచిన ఆ దివ్యమైన శరీరం రాత్రిగా మారింది. ఆ రాత్రి చీకటిగా ఉండడం చేత సృష్టిలోని ప్రాణులు రాత్రి సమయాన్ని తమకు విశ్రాంతి సమయంగా మార్చుకున్నాయి. తమోగుణం కలిగిన శరీరాన్ని విడిచిపెట్టిన బ్రహ్మదేవుడు ఈసారి సత్వగుణం గల శరీరాన్ని స్వీకరించాడు. ఆ సత్వగుణం గల శరీరం నుండి దేవతలు ఆవిర్భవించారు. దేవతలు సృష్టింపబడిన తర్వాత బ్రహ్మదేవుడు ఆ శరీరాన్ని కూడా విడిచిపెట్టాడు. అప్పుడు ఆ దివ్య శరీరం పగలుగా మారింది. అందువల్ల ధర్మాత్ములైన వారు దేవతలను పగటిపూట పూజించడానికి ఇష్టపడతారు. ఇలా అసురులు, దేవతలలో మొదటగా అసురులు జన్మించారు. పగలు రాత్రులలో మొదటగా రాత్రి ఆవిర్భవించింది. సత్వగుణం కలిగిన శరీరాన్ని విడిచిన బ్రహ్మదేవుడు మరలా సత్వగుణం కలిగిన మరో శరీరాన్ని స్వీకరించాడు. ఈ శరీరంతో ఆయన పితృదేవతలను సృష్టించి ఆ తర్వాత
ఆ శరీరాన్ని కూడా విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఆ దివ్య శరీరం సంధ్యాకాలంగా మారింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానమైన శరీరాన్ని ధరించి అందులో నుండి మానవులను సృష్టించాడు. ఆ తర్వాత ఆ శరీరాన్ని కూడా విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత ఆ దివ్య శరీరం వెన్నెలగా మారింది. ఇంతకు మునుపు బ్రహ్మదేవుని శరీరం తామస ప్రభావానికి లోనయ్యి అసురులను సృష్టించింది అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రజస్సు తమస్సులతో కూడిన శరీరాన్ని బ్రహ్మదేవుడు స్వీకరించాడు. ఆ శరీరంతో రాక్షసులను సృష్టించాడు. ఆ తర్వాత ఆ శరీరాన్ని కూడా విడిచిపెట్టగా అందులో నుండి వివిధ జంతువులు, ఓషధులు, ఫలాలు సృష్టించబడ్డాయి. ఇలా బ్రహ్మ యొక్క సృష్టి చావు పుట్టుకలతో కూడిన జీవరాశిని సృష్టించింది. ఇక మనం తర్వాతి భాగంలో కూర్మ పురాణాంతర్గత దేవి అవతార వైభవాన్ని గురించి తెలుసుకుంటాం. అంటే ఈ పురాణంలో మొదటిసారిగా అమ్మవారి యొక్క మహిమను, వైభవాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆ తర్వాతి భాగం కోసం ఎదురు చూస్తూ అందరికీ నమస్కారాలతో ఈ ఎపిసోడ్ను ముగిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ.